తాడేపల్లి నాగరాజ స్మృతి గారిని నేను మీ ప్రాంగణం వేదికగా కావాలండి. ఇక్కడ సాధ్యపడిపోతే ఇక్కడ ప్రాణాంశం విడుదలగా అక్కడ ఏర్పాటు చేసుకుంటామంటే ఆయన ఎంత సంతోషపడ్డారంటే మీరు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సరే నేనున్నాను, మీరు ఇక్కడ చక్కగా దేవతామూర్తుల పటాలు ఇవన్నీ పెట్టి చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఒక ఆధ్యాత్మిక నిలయంగా రూపొందించాలనేది నా మనసులో ఉందండి. మీరు ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతంగా నిర్విఘ్నంగా సాగుతుంది అనే నమ్మకం నాకు ఉంది అని అంటే ఆయన తప్పకుండా ఇందాక సోమాషా చెప్పినట్టు పొగవృష్టి ఎంత వరదలు వచ్చినా సరే ఇక్కడ కార్యక్రమం 10 మంది వస్తే 10 కుర్చీలు వేసినా సరే నరసింహమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగాల్సిందే అని చెప్పిన దురదృష్టవశాత్తు వారు మన మిత్రులు లేకపోయినా ఆశీస్సులు పంపి వారి ఆశయాలు కూడా మనకు ఉంటాయి. వారి జీవిత ఆశయ సిద్ధి కోసం వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మన తాండవకృష్ణ గారి సంకల్పం, మన ఆత్మీయ భక్త బృందం వీరి సహకారం లేదే పేరుకి నేను ఉన్నాను కానీ కాసేపు లేని మీలాంటి ఆత్మీయులు కూడా ఇలాంటి కార్యక్రమాలకి విచ్చేయడం అనేది నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాభినందనలు. ప్రతి నెల 4వ ఆదివారం నిర్వహించాలనుకున్నది ఏంటంటే మిగతా రోజుల్లో ఉద్యోగం, వృత్తి, వ్యాపార వ్యవహారంలో ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. అందుకని వాస్తవానికి ఏంటంటే ఆ రోజున డిసెంబర్ 23, 2023 నాడు ఆ ఒక్కరోజే గీతాపారాయణ కార్యక్రమం పెడదాం అనుకున్నాం. ఆ రోజున దాదాపు 52 మంది పైగా వచ్చారు. వచ్చి వాళ్ళందరూ కూడానండి అసలు నాకు అది లేదు, కాబట్టి కంటిన్యూ చేయాలని ఒక్కరోజు చేసి కలిసి చాలే అని. కానీ చాలామంది ఆత్మీయులు కోరిక మీద మా దామకృష్ణ గారు మీరు ఎన్ని గంటలు చెప్పాలో నేను చెప్తాను. నేను మా నరసింహమూర్తి గారు అయితే ఏం పర్వాలేదు చేద్దాం, కంటిన్యూ చేద్దామని చెప్పి ఆయన ప్రోత్సాహం. దాంతో చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నామండి. నిజంగా మా శేషాం మాస్టర్ ఒక మాస్టర్గా పరిచయం, తర్వాత కవితలు రాస్తుంటారు ఆయన అనేది తర్వాత తెలిసింది. తర్వాత ఆసుగా కవితలు చెప్పే వ్యక్తి, పద్యాలు చెప్పే వ్యక్తి, అసలు నిజంగా అద్భుతం అనమాట ఆయన. ఇప్పుడు మేము ఇక్కడ వినాయక ఉత్సవాలు 6 సంవత్సరాల బట్టి నిర్వహిస్తున్నామండి. మొదటిసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ బాధ్యత నాకు చెప్పారు మా నిర్వాహకులు. మిగతాదంతా పూజా కార్యక్రమాలు ఎవరో చేయలేదు, పురోహితులు మాట్లాడుతారంతా కూడా వాళ్ళు చూస్తున్నాయి. సాయంత్రం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించే పని నాకు అన్నారు మా తాడేపల్లి నరసింహమూర్తి గారు. మేము ప్రతిరోజు కూడా శ్రీరామనామాలు, గోవింద నామాలు, పారాయణాలు చేస్తామన్నారు. అదొక బలం. రైట్, ఏదో కార్యక్రమం జరుగుతుంది. ఎన్ని రోజులు జరిగింది? 3 రోజులు జరిగింది, 5 రోజులు జరగనండి, 9 రోజులు జరగనండి, 11 రోజులు జరగనండి. వాళ్ళు పాలన చేసుకుంటే బాగానే ఉంది. నాకు ఇంకా భరోసా ఏంటంటే మా శాశ్వత మాస్టర్ ఈయన ఎప్పుడు పని చేస్తున్నాడు సార్. మాస్టారు చేస్తారు 4 పద్యాలు, వినాయక స్వామి మీద 4 పద్యాలు, అది మంచి మాటలు చెప్పండి అని చెప్పానంటే వారు ఇంత ఇబ్బందితో ఉన్నా సరే ఏదో సమయంలో వచ్చి ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాడు. అదో ధైర్యం. తర్వాత మా తోట శివశాస్త్రి గారు వాళ్ళు నరసింహమూర్తి గారితో వీళ్ళందరితో కూడా